ఏ షాపింగ్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయే. ఆగే బాబు, నాకు ప్లాన్ ఉంది, బిజినెస్ ప్లాన్ ఉంది. షాపింగ్ షాపింగ్ అని ఒకటే గోల. ఆహా లేదు, ఇప్పుడే చూసాను మంచి ఫ్రాక్ ఒకటి ఉంది చూడు. సరే సరే అమ్మ, కింది జ్యోతి, ఇది రండమ్మా. అమ్మో మాకు ఇప్పుడు షాపింగ్ పని ఉంది, చాలా పని చేయాలి. మేము ఇప్పుడు వెళ్ళి డ్రెస్లు ఎత్తుక్కోవాలా. ఇప్పుడే దానికి ఎంత పొగరో, డబ్బు ఉందని. సర్లే, వచ్చి కాసేపు మాట్లాడాలండి. అదే గోల్ కొట్టేస్తున్నారు. అక్కడ కొంతమంది అనస్తూ కూర్చొని అన్నారు, వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పాను. మీరే సహాయం చేయండి. ఏసైని నమ్ముకోండి, పర్లోక రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. మీరంటే చాలా చూస్తాం. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళకి ఇచ్చేసారు, మాకేం లేదా? ఏదైనా ఆఫర్ అయినా ఇవ్వండి, చూస్తాం మేము కూడా. ఆఫర్ కాదు మేడం, ఏంటిదేదో ఉంది రాసి, ఏంటిది? ఇవి నాకు తెలిసింది, వీటిని పాంప్లెట్స్ అంటారు. వీటిలో పెద్ద ఏముండదు కానీ ఇచ్చేసాయి. ఇవి నేను చూసాను చర్చ్ లో పంచుతారబ్బా. పనికొచ్చింది కాగితమే కదా. వెళ్ళు, ఏసై నమ్ముకోండి అమ్మా, ప్రతి ఆధారం. నమ్ముకుంటాం కానీ నువ్వు వెళ్ళి ఇంకా కానీ హోటల్కి వెళ్తాం, చేతులు తుడుచుకోవాలి కదా, పనికొచ్చిందని. అమ్మ బాబోయ్, బ్రేకింగ్ న్యూస్ చూసారా? ఏంటి, వచ్చే సంవత్సరం అంటే యుగాంతం వచ్చేద్దంట. అమ్మో, యుగాంతమా? యుగాంతమని అంట. మనం ఎవరో ఉంటామంట. ఇక మన అయిపోయినట్టే. ఎవరో పండితుడు చెప్పాడంట. అంటే మనం ముసలి అయిపోతున్నామా? కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అంటే నా ఆస్తి నాతో రాదా? అమ్మా, నువ్వు లేనప్పుడు నీ ఆస్తి నువ్వు ఏం చేసుకుంటావమ్మా? సరే నేను షాపింగ్కి వెళ్తాను. షాపింగ్ అని ఒక పక్కన ప్రాణం పోతుందండి. సరే సరే, మనం వెళ్తాం కూడా. అక్కడ స్టార్ 5 స్టార్ రెస్టారెంట్ అంట, మనం కాసేపు తినొద్దా? అమ్మో, మూడంతా పోయింది, కాలం అయిపోతుందంట. అంటే నేను రోజు రోజుకి చావుకు దగ్గర అయిపోతున్నానా? అమ్మో, నాకు దీనికి సమాధానం కావాలి. నాకు తెలిసిన ఒక పెద్ద సైంటిస్ట్ ఉంది, వెళ్ళి ఆమెను అడిగితే నాకు ఏదో ఒక సమాధానం చెప్తారు. ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చేస్తుంది, కాసేపు పడుకుందాం. నీ ఆయుష్కాలం ఎంత కొద్దిదో నీకు తెలుసా? ఆవిరి వలె మాయమైపోతావు, తరములు వెంబడి తరములు గతించుచున్నవి. అయ్యో, నీ జీవితం ఎంత అల్పమైనది. ఈ సమయము పొట్టువలే గతించిపోవచ్చున్నది. నీ సమయము పొట్టువలే గతించిపోవచ్చున్నది. నీ సమయము పొట్టువలే గతించిపోవచ్చున్నది. అమ్మో, ఏంటి ఇలా వచ్చింది కదా? అంటే నేను ఆవిరి వలె అయిపోతానా? మరి నేను సంపాదించిన ఆస్తి అంతా ఏమైపోతుంది? అమ్మో, లేదు, నేను సైంటిస్ట్ ని కలవాలి, నాకు ఏదో ఒక సమాధానం చెప్తారు. హలో, బిజీ షెడ్యూల్ ఉంది అక్కడ. నాసా నుంచి పెద్ద గొప్ప, నాసా నుంచి పెద్ద ఎక్స్పెరిమెంట్ అక్కడ జరుగుతుంది. మూన్ మీద రాకెట్ వెళ్తుంది, అందరు ఎలర్ట్ గా ఉండండి. సైంటిస్ట్. హలో మేడం, మీరేనా సైంటిస్ట్? ఇప్పుడు వచ్చారేంటండి, అక్కడ నాసాలో రాకెట్ వెళ్ళిపోతుంది. నాకు చిన్న డౌట్ ఉందండి, మీ దగ్గర నాకు సమాధానం దొరుకుతుందని చెప్పి వచ్చాను. సరే, ముందు కూర్చోండి.
కాదండి, అంటే అసలు దేవుడు ఉన్నాడా? అసలు ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది? అసలు దేవుడు ఉన్నాడా అంటారా? ఈ సృష్టికి ఆధారం దేవుడే అంటారా? చూడమ్మా, ఈ సృష్టి అంతా కలిగింది ఒక సైన్స్ వల్ల, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల కలిగింది. ఈ లోకంలో సృష్టి అనేది దానంతటి అదే పుట్టుకొచ్చింది. మేము సైంటిస్ట్ పట్టుకొని ఏమడుగుతున్నాం? మరి దేవుడు ఉన్నాడని అడుగుతామండి. మేము దేవుడు లేదని చెప్తున్నాగా. మరి ప్రకృతి సునామీ కానీ, భూకంపాలు కానీ, యుగాంతాలు కానీ, మరి వాటికి మరి దేవుడు అంటే ఈ మనుషుల పాపాల వల్ల భూమి అందమైపోతుంది అంటారు కదండి. మరి వాటికి దీనికి సంబంధం ఏంటి మరి? ప్రకృతిలో జరిగిన వైపరీత్యాల వల్ల, కొన్ని శక్తులు కలగడం వల్ల అవి దానంతటికి అదే భూమిలో కొన్ని మార్పులు వస్తూనే ఉంటాయమ్మా. మరి మనిషి పుట్టుక చావు గురించి ఏం చెప్తారండి? మనిషికి పుట్టుక చావు నాకేం తెలిసిద్దమ్మా. వెళ్ళి డాక్టర్ కలవమ్మా. నాకు అక్కడ నాసాలో రాకెట్ వెళ్ళిపోతుంది. సరే, అందరూ ఎలర్ట్గా ఉండండి. అమ్మ నా చేయలేదు. మిమ్మల్ని ఏమంటారండి? మిమ్మల్ని ఏమంటారా అని సైంటిస్ట్ గా ఉన్నాను. సైంటిస్ట్ లా కనిపించాను. అంటే ఇక్కడ చాలా మంది కోట్లు వేసుకున్నారండి, అందుకే అడుగుతున్నాను. సైంటిస్ట్ అమ్మా. అవునా, మీరు ఏం కనిపెట్టారండి? నేనేం కనిపెట్టానో నాకు ముందు అక్కడ నాశనం. అయితే నాకు కూడా కనిపెట్టాలంది, అయితే నేను వెళ్ళిపోతానండి. అలా కాదమ్మా, దానికోసం ఎన్ని చదవాలో తెలుసా? ఏం చదవాలండి? ఎన్ని యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలో తెలుసా నీకు? చెప్పండి, మేము మాట్లాడతా. మీరు ఎక్కడికి వచ్చి ఏమడుగుతున్నావు? వెళ్ళమ్మా, ఏం పని లేదా నీకు? అయితే మీరు వేస్ట్ అండి. చిచ్చి, ఇలాంటి వాళ్ళే వస్తారేంటి నా దగ్గరికి? అక్కడ నాశనం. ఐఎమ్ స్పెషలిస్ట్. నా పేషెంట్ కాంపౌండర్. ఎక్కడున్నావయ్యా నువ్వు? అక్కడ అదే జాబు, ఇక్కడ ఇదే జాబు, మళ్ళీ చివరి కాంపౌండరే. ఏంటి విసుక్కుంటున్నావు? ఏంటయ్యా విసుక్కుంటున్నావు? కాంపౌండర్ ఏమీ లేదండి. నా పేషెంట్లు వస్తారు, ఒక్కొక్కరిని తెలిసి రైలు. ఇదో హాస్పిటల్, ఇదో జాబ్, ఇదో కాంపౌండర్, ఇదో పేషెంట్. నడు డైట్ అంటే కడుపు నొప్పండి, అయ్యా ముందు కూర్చోయ్యా. కడుపు నొప్పండి. ఏదన్నా ఈ రోజు పొద్దున్న ఫ్రైడ్ రైస్ తిన్నా అండి. పొద్దున్నే ఎవరైనా టిఫిన్ తింటారు, ఇడ్లీ గాని, బజ్జీ గాని, చపాతీ గాని. నువ్వేంటయ్యా ఫ్రైడ్ రైస్ తిన్నావు పొద్దున్నే? ఏమన్నట్టు మాకు పెట్టిందండి. ఆవిడ పెడితే నువ్వు తినేస్తావా? నాకు తెలియదండి. సరే, అందుకే నా దగ్గరికి వచ్చు. టాబ్లెట్లు రాస్తాను, ఆ పిల్లలు వేసుకో. టాబ్లెట్లు ఇస్తా. అయ్యో కడుపు నొప్పండి. తొందరగా ఇవ్వండి. కడుపు నొప్పి చంపేస్తుందండి. బాగా ఇంజక్షన్ చేస్తా కొంచెం. అయ్యో వద్దండి, వద్దండి. నెక్స్ట్ ఎల్లయ్యా, నువ్వు అక్కడ పేషెంట్ చూడు, అసలు బేరాలు లేవునన్నా. ఏంటయ్యా నువ్వు, నీ బాధ ఏంటి? ఎదురు జరిగి ఏంటయ్యా తీసుకొచ్చింది? రోజు పొట్టిగా అవుతున్నాడు. ఏయ్యా, ఒకసారి నుంచి కొత్త చూద్దాం. ఇలాంటి వాళ్ళు నేను ఎక్కడ చూడాలి? ఇలాంటి పేషెంట్లు అందరూ నాకే తగ్గుతున్నారు. అయ్యా, పొద్దున్న ఏం తాగుతున్నా? మీ అమ్మగారు ఏం పెడుతున్నారు నీకు?
ఇంజక్షన్ చేయమంటావా? సరే టాబ్లెట్ ఇస్తా ఉండి వేసుకో నోట్లో. నెక్స్ట్ నువ్వు వెళ్ళబోయా బాబు. చచ్చిపోతున్నాను ఈ డాక్టర్. ఎవరు పేషెంట్? ఎవరు తీసుకొచ్చారు? నువ్వే పేషెంట్ వా? ఈయన పేషెంట్ ఎవరో తెలీదు, వేసుకొచ్చేసి. ఏమైందయ్యా నీకు? ఏం తిన్నా కళ్ళు తిరగడానికి? ఐస్ రొటేట్ అవుతుందియా? మధ్య మరిపా ఏం కళ్ళు తిరిగిందంటాడు? మా ఇల్లు గుర్తులేదక్క, నేను టాబ్లెట్ ఇల్లు మర్చిపోయిన వాళ్ళు, పుట్టుకున్న వాళ్ళు ఇల్లే వస్తారు నా దగ్గరికి. డబ్బులు కూడా ఇవ్వట్లా ఒక్కలో సరిగ్గా. డబ్బులైనా మీరు ఇచ్చే డబ్బులతో నేను బాగుపడుకోవాలి. ఒక టాబ్లెట్ వేస్తా. నెక్స్ట్ కాంపౌండర్ గారు చెప్పండి బాబు. ఎందుకయ్యా కోపం మీకు? ఈయనెవరో కాళ్ళు పేషెంట్. ఏంటయ్యా నీ ప్రాబ్లం? దానికి కూడా నా దగ్గరికేనా? అన్ని జబ్బులు నేనే డాక్టర్కి. పొద్దున్నే ఏం తింటున్నావు? అసలు తినట్లేదు అందుకే నా దగ్గరికి వచ్చావు. ఒడియాలు తింటున్నావా? అమ్మో పెద్ద పేషెంట్ నువ్వు. ఇంజక్షన్ చేస్తావు. ఆగు టాబ్లెట్ అని తీసుకోయి. ఎంతమంది వచ్చారు? ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? ఎంతమంది పేషెంట్లను తీసుకొచ్చు? సరే నేను తర్వాత చూసుకుంటా. ఎలవయ్యా కాంపౌండర్ పేషెంట్లు వస్తున్నారు చూడు. నమ్మ కూర్చొని కూర్చోండి. లేదండి, చిన్న డౌట్ ఉందండి. అండి రోగాలు లేని వాళ్ళైతే నేను డాక్టర్ని కాదు. మానసిక రోగం. ఆగండి ఒకసారి. మానసిక రోగాలకి వాడరండి, మీరేం డాక్టర్ అండి? చూస్తా, అందుకే నేను డాక్టర్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది ముందే. కాదండి. కాదండి డాక్టర్ గారు, నాకు డౌట్ ఉంది. ఈ సృష్టి మొత్తాన్ని చూస్తుంటే ఈ సృష్టి వెనక ఒక సృష్టికర్త ఉన్నాడని తెలుస్తుంది. అలాంటివి అడగాల్సింది నన్ను కాదండి. అయితే మరి మనిషి పుట్టుక చావుకు సంబంధించింది ఒక డాక్టరే కదండి మూలాధారం. మరి ఆ పుట్టుక చావు గురించి మీరు ఏం చెప్తారు? నాకు తెలిసైతే మనిషి అన్న తర్వాత బ్రతకడం పుట్టుక మరణం కామన్. ఎప్పటికైనా మనిషి చావాల్సిందే, వెళ్లాల్సింది మనకే. అది తెలియాలంటే నన్ను కాదు, మీకు తెలిసిన శాస్త్రవేత్తలు సైంటిస్టులు వాళ్ళని అడగండి. అంటే ఇప్పుడు పాపం చేసిన వాళ్ళే కదండి చనిపోవాలి, కానీ మంచోళ్ళు కూడా చనిపోతున్నారు. ఇదెక్కడ న్యాయం? ఆ న్యాయం అయితే నేను న్యాయం అవుతుంది కదా, జడ్జిని కదా. వచ్చే శాస్త్రవేత్త ఎవరో ఆ లాయర్ గారు ఎవరినో ఆ లాయర్ని కనుక్కోండి మీరని. డబ్బులు డబ్బులు సమాధానం చెప్పలేదు. సమాధానం అందుకేనన్నా. ఏమయ్యా నువ్వు తీసుకొచ్చేది? మీ డాక్టర్ నేను చూపించేస్తాను, జడ్జి గారితో చెప్పి. నేను మాట్లాడతానండి నరేంద్ర మోడీతో. ఎవరో ఈవిడ అసలు శాస్త్రవేత్తండి. నేను ఒక శాస్త్రవేత్త. అవునా? మరి బయటనే డాక్టర్ మెడలో స్కోప్ ఉంది, షర్ట్ ఉంది, పెన్ ఉంది, పిల్లలు ఉన్నాయి, కత్తిరి ఉంది. ఏమోనండి, నాకు ఒక దగ్గరికి వెళ్ళాను, ఎవరు సైన్సిస్ట్ అన్నారు.
ఈ మధ్య. అయితే ఒకసారి బయటకు వెళ్ళానండి, మా పశువులు అసలు సరిగ్గా మేతమేయట్లేదు. చిన్న చిన్న పశువులకేనండి, పెద్ద పశువులకైతే తినాలి. సరేనండి. అలాగైతే మరి నా ఫోన్ కూడా పనిచేయట్లేదండి, ఒకసారి ఫోన్ చూస్తాను. నా ఫోనే పని చేయట్లేదు, పక్కన పెట్టా. మీ ఫోన్ నాకు ఎందుకండి? ఇప్పుడే కదా అన్నాను, అన్నీ చూస్తానండి, అందుకే అన్నాను. అండి ఫోన్ సంబంధం కాదండి మన. మరి ఇంకేంటండి? అండి నాకు బేరాలు లేవు. ఈ రోజే నేను వచ్చారు, మీరు వచ్చి నన్ను విసిగెత్తున్నారు. అంటే అంటే మీరు ఏమన్నా వ్యాపారం చేస్తారంటే ధర లేకపోవడానికి? ఇదే వ్యాపారం అండి నాది, ఏదో పూటకి తినడానికి. అవునా? మరి ఎలాగైతే మరి మీ జీవితం? ఇదేంటి, బిళ్ళలేస్తాం, నోట్లో బిళ్ళేస్తాం, వస్తారు వెళ్తారు. మరి నాకు సమస్య ఉందండి. చెప్పండి. ఇంత నుంచి వద్దడానికి నాకు ఎక్కడలా కనిపిస్తున్నారండి. ఎంతలాగా కాసేపు ముగ్గురులా కనిపిస్తాం. అవునా? లేదండి, ఇద్దరులానే కనిపిస్తున్నారు. నాకు ఇంజక్షన్ చేస్తా ఉండండి. ఇంజక్షన్ కూడా ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరు చేస్తారు? నాకు చేస్తారా? నాకు కనపడట్లా, మీకు కనపడుతున్నారేమో కానీ నాకు కనపడట్లేదు. ఆగి టాబ్లెట్ వేస్తా ఉండండి. వద్దండి, టాబ్లెట్ కూడా నాకు రెండులా కనిపిస్తుంది. ఏం వేసుకోవాలి? దగ్గరికి వచ్చినాక ఫ్రీగా పంపించు. సరే సరేనండి, డబ్బులు డబ్బులు ఫోన్ ఇచ్చేయండి. ఫోన్లో ఉన్నాయండి. తాకట్టండి. వద్దులేండి. సర్లే వెళ్ళండి. సరే ఉంటానండి. లాయర్ గారు, చెప్పండి అమ్మా. నాకు చిన్న డౌట్ ఉందండి. అమ్మా కూర్చోండి. ఏంటమ్మా డౌట్? ఇప్పుడు మనుషులు అన్నాక పాపం చేస్తే చనిపోవడం అనేది సహజం కదండి. కానీ మరి మంచి చేసిన వాళ్ళు కూడా మరి చనిపోతున్నారు. మరి ఇది న్యాయం ఏంటి? మరి దేవుడు అంటే మరి న్యాయం అంటారు కదా, మరి ఇది ఎక్కడ న్యాయం? ఓకే, నేను ఒక లాయర్ గా చెప్తున్నాను, ఓకేనా? సపోజ్ మిమ్మల్ని తీసుకున్నాను, మీ పాపాలు కానీ ఓకేనా, మీ ఆలోచనలు కానీ అన్ని తీసుకొచ్చి ఇక్కడ స్క్రీన్ పెట్టి దాంట్లో మీకు చూపించాను అనుకోండి, మీరు ఇక్కడ నుంచి పారిపోతారు. మీరనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పారిపోతారు, చివరాఖరి నేను కూడా. ఎందుకంటే మనం చేసిన పాపం అంత ఘోరమైనది. ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ ఏసీ ఉన్నాడు అనుకో, పరిశుద్ధమైన దేవుడు, ఆయన ముందు మనం నిలబడగలమా? నిలబడలేము. ఎందుకంటే మన పాపాలు అటువంటివి. సో నేను చెప్పేది ఒకటేనమ్మా, ఇప్పుడు పాపానికి జీతం మరణం, ఓకేనా? దాన్ని ఎవరూ తప్పించలేరు, ఓకేనా? ఇదే న్యాయం. అంటే నేను చాలా పాపాలు చేశాను అనమాట. అంటే నా పాపాలు నాకు విడుదల లేదా? సరైన సరవ దగ్గరికి వెళ్తున్నాను, లేదో తిరగాల్సి వచ్చింది ఈ రోజు అంట. అంటే మిమ్మల్ని ఏమంటారండి? కూర్చోవచ్చు అంటారా ముందు? కూర్చోండి కూర్చోండి. మిమ్మల్ని ఏమంటారండి? లాయర్ అంటారండి. మరి మీకు కోట్ ఏదండి? కోర్ట్ అంటే ఇప్పుడే ఇంటికి వచ్చాను కదా, కోర్ట్ తీసాను, లోపల చెప్పాను. మీరు ఏం చేస్తారండి? అంటే ఇప్పుడు మీకు కానీ మీ వాళ్ళకి కానీ గొడవలు ఏమి అనుకోండి, నా దగ్గరికి వస్తాను, నేను వాటిని సాల్వ్ చేస్తాను. అవునండి. అయితే మా ఇంట్లో నాకు ఫోన్ చూడవట్లేదండి రోజు, పెద్ద సమస్య అయిపోతుంది నాకు. అవును, అది పెద్ద సమస్య. వాళ్ళది కేసే కదా. ముందు ఒక పని చేద్దాం, మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. వెళ్ళారండి ఇంతకు డాక్టర్ దగ్గరికి. ఆవిడ పిచ్చి ఆవిడ అయి ఉంటది. వచ్చి నన్ను ఆన్సర్ అనుకుంటే సరిగ్గా తిరిగి ఒక టాబ్లెట్ ఇచ్చి ఆవిడ పంపించేసి. ఆవిడ పిచ్చి ఆవిడ, ఆవిడ వదిలేండి, ఆవిడ పిచ్చి ఆవిడ. మరి ఇప్పుడు నాకు కేసు ఏం చేస్తారండి? మీ కేసా? ముందు డాక్టర్ని మిమ్మల్ని ఇద్దరిని పిలిపించాను, ఓకేనా? ఎప్పుడండి? మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడు. సరే ఇప్పుడు వెళ్ళిపోతానండి. వెళ్ళు. అంతే. ఇదిగోండి, ఇందాక నన్ను పిచ్చి డాక్టర్ నాకు ఈ అమ్మాయి. ఎవరైనా ఇది లాయర్ అండి, తెలీదా మీకు? లేదండి, ఈ సమాజంలో నాకు లాయర్ గురించి తెలియదు. ఈవిడేనా? ఈ అమ్మాయినండి. ఈవిడేనా? ఏమ్మా ఏం చెప్పావు వాడికి? ఏం చెప్పారంటే ఒక టాబ్లెట్ వేసి ఒక బిళ్ళ వేసి ఇచ్చారు. ఏమన్నా వచ్చింది నీ దగ్గరికి? ఒకళ్ళు ఇద్దరులా కనిపిస్తున్నారు అండి. అవునండి. ఇవన్నీ నాలుగండి. నాలుగేనా? ఓకే, నువ్వు మంచిగానే ఉన్నావు, డాక్టర్ గారే పిచ్చావు. అనవసరంగా చూడండి, కోటు ఆవిడ పిచ్చి ఆవిడ కదా, తెలియ వేసేసుకుంటే
నాకు ఇచ్చామంటే ఇవ్వట్లేదండి. అయ్యో ఇచ్చామ్మా, అలా చేయకూడదు. నేను అనుకుంటే నేను డబ్బులు లే కదండి. నమస్తే. నాకు ఇవ్వట్లేదు. 5,000 లేదు చూడండి, ఇవ్వట్లేదు. ఇచ్చే. సెటిల్మెంట్ ఇప్పుడు అవునండి, మరి లాయర్ దగ్గర వచ్చినప్పుడు దేనికి వస్తామంటే ఆడుకుంటాను రాం కదండి. డబ్బులు ఏమైనా ఇస్తారా సెటిల్మెంట్ కి? మీకు ఎందుకు ఇస్తానంటే మేము మాట్లాడుకుంటాం. మరి నన్ను పిలిపించింది ఎందుకండి? డబ్బులు డబ్బులు నేను ఇస్తారంటే తీసుకుంటాను కానీ ఇవ్వనమ్మా. మీ దగ్గరకు వచ్చినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పలేదానికి మీరు కేసు పెట్టండి. రేపు పొద్దున్న కోర్టులో తెలుసుకున్నామమ్మా మీ ఇద్దరు కేసు. ఏంటంటే ఇది నా వ్యాపారం మీద నా కొడుకు మీద కొడతాను మీరు అందరూ కలిసి. ఇది కూడా ఏదో కొత్త కేసు లాగా ఉంది. దీన్ని కూడా చూద్దాం. మిమ్మల్ని అంటుకోలేదు, లేదు మిమ్మల్ని అంటుకోలేదు, మీ కడుపు మీద ఎలా ఉంటాయి కానీ పని చేయండి, ఒక రాడ్ తీసుకొస్తాను, దాన్ని పెట్టి కొట్టుకోండి, రేపు పొద్దున్న కేసు. ఆమె ఇంకా డబ్బులు మీరిద్దరూ దెబ్బలేస్తారంటే నేను వెళ్ళిపోతానండి. మీకు నా చూడండి అలా వెళ్ళిపోతుందా. అందుకే ఒక రాడ్ తీసుకొస్తాను కొట్టి. ఇప్పుడు నేను చచ్చిపోతే అయితే నా పరిస్థితి ఏంటి? మరి నేను చేసిన పాపాలన్నీ ఏమైపోతాయి? నాకు దీనికి సమాధానం సైంటిస్ట్ చెప్పలేదు, డాక్టర్ చెప్పలేదు, లాయర్ చెప్పలేదు. వీళ్ళే కదా ఈ భూమి మీద చాలా గొప్ప వాళ్ళు. అన్నింటికీ వీళ్ళే కదా సమాధానం చెప్తారు. ఒక్కొక్క రోగానికైనా ఏదన్నా కనిపెట్టాలన్నా లేక న్యాయం చెప్పాలన్నా చెప్పేది వీళ్ళే కదా. వీళ్ళకి అంతు చెప్పిన సమాధానం ఎక్కడుంది? అయ్యో దేవుడా, నాకు సమాధానం ఎలా దొరుకుతుంది? నా కోసం ఎవరు లేరా? క్లింగ్ 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 క్లింగ్. ఫోన్ ఒకసారి తీసి. హలో హలో, కీర్తి గారేనండి మాట్లాడేది? అవునండి. మీ జాబ్, మీ కన్స్ట్రక్షన్ లో ఉన్న అందరు వర్కర్స్ అందరూ వర్కౌట్ అయిపోయారండి. మీ జాబ్, మీ బిజినెస్ అంతా లాస్ వచ్చిందండి. మీరంతా జీరో అయిపోయారండి. దేవుడా, ఏంటిది? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎన్నాళ్ళ నుంచో కష్టపడి సాధించిందంతా ఒక్క నిమిషంలో కోల్పోయింది. ఇప్పుడు నాకు సమాధానం ఏంటి? నా జీవితానికి సమాధానం ఏంటి? నా కోసం ఎవరు లేరా? ఏంటిది? నీ కొరకు ఒకరున్నారు. ఏంటిది? ఏదో వాక్యంలో ఉంది. ఇక్కడ ఏదో ఫోన్ నెంబర్ ఉంది, చేద్దాం. హలో హలో, మీరే కదండి నాకు కొన్ని రోజుల క్రితం నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు, దేవుని వాక్యం ఉందని చెప్పి. అవునండి, నాకు దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలని ఉందండి, నాకు చెప్తారా? చెప్తానండి. నేను చాలా పాపాలు చేశానండి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి పెట్టుకున్న నా కన్స్ట్రక్షన్ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను, నాకు సమాధానం కోసం డాక్టర్ని కలిశాను, పెద్ద సైంటిస్ట్ ని కలిశాను, లాయర్ ని కలిశాను, కానీ ఎవరు కూడా నాకు సరైన దారి చూపించలేదు. ఇప్పుడు నేను చేసిన పాపాలు నాకు పోవాలంటే నేను ఏం చేయాలండి? నాకు దేవుని వాక్యం గురించి చెప్పండి. మానవుడు మనిషి రీత్యా చాలా పాపాలు చేస్తాడు. ఆ పాపంలోనే పాపం ఎక్కువగా అయ్యి పాపంలోనే చనిపోతున్నాడు. పాపం ఎక్కువ అవడం వల్ల పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ మరణం తర్వాత దేవుడు మన ఆత్మ దేవుని దగ్గరికి 2 రకాలుగా వెళ్తుంది. ఒకటి, అవి 2 స్థలాలు. ఒకటి పరలోక రాజ్యం, ఇంకోటి నరకం. పరలోక రాజ్యంలో 1000 ఏండ్ల పరిపాలన ఉంటది. ఆకలి దప్పికలు ఉండవు, రాత్రింబవళ్ళు ఉండదు, సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు. అలాంటి రాజ్యంలో ఎల్లప్పుడూ స్తుతి ఆరాధన, దేవుని స్తుతించడం, దేవుని మాటలు, దేవుని పాటలు ఉంటాయి. ఆ రాజ్యంలోకి మనం మందిరంలో ప్రతి ఆదివారం కూడుకున్న వారందరూ వెళ్తారు. మరి నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలండి? అలాగే నరకం కూడా ఉంది. నరకం అంటే ఎక్కడ ఉందండి? నరకం అంటే అక్కడ పురుగు ఏంటో చూద్దాం మేడం. అవును, కీర్తి అంట లాస్ అయిపోయి అంట, ఏంటో పాపం బాధపడుతున్నాడు. చూద్దాం మేడం. నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. అయితే మనం
పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రతి వారం దేవుని సన్నిధికి రావాలి, దేవునితో సహవాసం చేయాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి, దేవునితో సహవాసం చేయాలి. ఒక తీర్మానం తీసుకో, ప్రతి వారం వస్తానని దేవుని సన్నిధికి. మరి నేను చేసిన పాపాలన్నీ కూడా మరి నన్ను దేవుడు ఆహ్వానిస్తాడా? మరి ఎందుకు ఆహ్వానించడు? యేసయ్య నువ్వు ఎలాంటి పాపం, ఎంత ఘోర పాపనైనా ప్రేమించే మనసు యేసయ్యకు ఉన్నది. యేసయ్య మన కోసమే ఈ లోకానికి వచ్చారు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది అక్క? నేను ఎక్కడో చూసాను, ఒక పాంప్లెట్ ఇచ్చావు కదా. అవునమ్మా, కూర్చోండి, మీకు కూడా చెప్తాను యేసయ్య మాటలు. అవునా, ఓకే అక్క. యేసయ్య మన కొరకు 2024 సంవత్సరాల క్రితం శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు. ఆయన మనం చేసిన పాపాల నిమిత్తమై మన కొరకే రక్తాన్ని చిందించారు, శరీరం మన కోసం ఇచ్చారు. ఆయన మానవ రూపంలోనే వచ్చారు. మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు పరిశుద్ధుడుగా తన రక్తాన్ని దారబోసారు. ఆయన రక్తంలోనే స్వస్థత ఉన్నది. ఆయన శరీర గాయంలో ఎంతో మనకి ఆయన శరీర గాయాలే స్వస్థత చేకూరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మనల్ని ఎంతగానో ప్రేమించడానికి వచ్చారు. ఏమైనా అడగాలనుకుంటున్నారా? నాకు డౌట్ ఉందక్క. ఇన్ని రోజులు నేను నా వేసిన శాస్త్రతో ఫోన్లతో లోకాశలతో ఉన్నాను. నువ్వు చెప్తుంటే నేను కూడా మారాలందక్క. నాకు ఎలా మారాలి? ఏమీ లేదమ్మా, నేను పాపినని ఒక్క క్షమాపణ, యేసయ్య నన్ను క్షమించు అని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి ఒక్క ప్రార్థన చేసుకుంటే చాలు. దేవునితో నువ్వు నాతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావో అలాగే దేవునితో, యేసయ్య నేను చాలా పాపం చేశాను, నన్ను క్షమించు అన్న ఒక మాట చెప్తే చాలు. యేసయ్య నిన్ను క్షమించి నిన్ను తన కుమార్తెగా అంగీకరిస్తారు. యేసయ్య ఎలాంటి వాళ్ళైనా క్షమిస్తారా? ఎంత ఘోర పాపినైనా క్షమిస్తారు. ఈ మాటలు నేను ఏదో రిలీజ్ అయ్యానక్క. ఇక్కడ నుంచి నేను దేవుళ్ళు ఎదగడానికి ట్రై చేస్తాను. యేసయ్య ఇంకా మన కొరకు అనేక శ్రమ పడ్డారు. ఎలా అంటే ఆయన శరీరంలో 1-40 కొరడా దెబ్బలు మన కొరకు కొట్టించుకున్నారు. మన రోమ సైనికుల వాళ్ళు ఉమ్ములు పోసినప్పుడు కూడా ఆయన పలెత్తి ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే మనం ఆయన రీతిగా బ్రతకాలని, ఆయన మాదిరిగా బ్రతకాలని చెప్పి మన కొరకు ఆయన జీవించారు. ఈ మాటలు ఏంటంటే ఏసయ్య మాట్లాడుతున్నట్టు ఉందక్క. నేను కూడా ఏసయ్య నిజదేవుని నమ్ముతాను. చాలా సంతోషం. మీరందరూ దేవుని సన్నిధికి వస్తానని చెప్తున్నందుకు, దేవునితో సహవాసం అన్నందుకు చాలా సంతోషం. ఈ సమయం నుంచి నేను కూడా మాట్లాడక నా పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరొక జీవితం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా